తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఏదైతే నాతో పాటు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు, రాదో తెలియదు, అక్కడ చూస్తేనా జగన్మోహన్ రెడ్డి గారు నా గొడవ నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో, ఆయనతో గొడవ పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారికి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు, చాలా మందికి ఏం జరిగిందో తెలుసు. అలాంటిది అయినా కూడా ఒక నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం కాదని లోకేష్ గారి వెంట నడవాలని నేను వచ్చినప్పుడు నన్ను నమ్మి నా వెంట నడిచినటువంటి కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు వాళ్ళను కూడా గౌరవం చూసుకుంటాం. అదేవిధంగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, నాకు ఇష్టమైన మాట. ఏమిటా మాట అంటే సీనియారిటీ ముఖ్యమే, కానీ సీనియారిటీతో పాటు సమర్థత కూడా ఉండాలి. సీనియారిటీ ముఖ్యమే, సీనియారిటీతో పాటు సమర్థత కూడా ఉండాలి. నేను అడిగేది ఏమిటంటే సదరన్న 20 ఏళ్ళుగా నీతో ఉన్నాం, లేదు సదరన్న 20 ఏళ్ళుగా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అదొక్కటే అర్హత కాకుండా అది అర్హతే. దాంట్లో అలాంటి అనుమానం, కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసి అనేక సంవత్సరాలు ఉండటం అర్హతే, దాంట్లో అలాంటి అనుమానం. నన్ను నమ్మి నా వెంట నడటం అర్హతనే కాదంటాం. దాంతోపాటు సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాంటి సమర్థుల్ని మనం పార్టీలో చేర్చుకున్నప్పుడు మనల్ని నమ్మి నాకు ఎన్నికల్లో వ్యతిరేకం చేసిన వాళ్ళని చాలా మందిని నేను పార్టీలో చేర్చుకున్నాను. ఎందుకంటే వారితో నాకు రాజకీయ బంధం కంటే కూడా వ్యక్తిగత బంధం ఎక్కువ. వాళ్ళలో కూడా సమర్థులు ఉన్నప్పుడు ఆ సమర్థతని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అంతిమంగా ఒకటే లక్ష్యం. మన లక్ష్యం 29 దాకా కాదు, మన లక్ష్యం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో 26 డివిజన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మంత్రి నారాయణ గారు డివిజన్లు పెంచుతారని చెప్తున్నారు. పెరిగితే ఎన్ని డివిజన్లు నెల్లూరు రూరల్లో ఉంటే అన్ని డివిజన్లు, అన్ని సర్పంచులు, అన్ని ఎంపీటీసీలు, అన్ని జడ్పీటీసీ ఖచ్చితంగా పోటీ పడి మనం గెలవాలి, పోటీ పడి గెలుద్దాం. ఎందుకంటే అధికారం చేతిలో ఉందని పోటీలు లేకుండా చేసుకుంటూ వద్దు, పోటీ పడి ప్రజలు తెలుసుకుందాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దగ్గరలో అయా మీరు పోటీ పడమన్నా మేము పోటీ పడలేం, మా చేత కాదు, ఏకీకరిస్తే దాన్ని మనమేం చేయడం. కానీ పోటీ చేసేవాళ్ళని ఎవరిని కూడా పోటీకి ఆహ్వానిద్దాం, ప్రజల్లో తెలుసుకుందాం తెలియజేసుకుంటూ నెక్స్ట్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన తర్వాత అజీజ్ గారికి, రవిచంద్ర గారికి, సివి శేషారెడ్డి గారికి వచ్చిన సన్మానం అయిన తర్వాత ప్రతి డివిజన్, ప్రతి గ్రామం నుంచి ముందుగానే చెప్పి ఉన్నాం, అందరూ అడిగి ఉన్నారు. వరుసగా ఈ వైపు నుంచి వచ్చి అజీజ్ గారికి సన్మానించి అన్ని డివిజన్, అన్ని గ్రామాల నుంచి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ